ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిసిసి పార్టీ కోసం 10 ఏళ్లుగా కష్టపడ్డందుకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం ఇది తెలంగాణ యువతకు ఇది ఒక ప్రాధాన్యత ఇచ్చిందిలాగా మేము భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక న్యాయం, స్వేచ్ఛ, యువతకు ఒక పెద్దపీట కాంగ్రెస్ పార్టీలో మాత్రమే జరుగుతుంది. వేరే పార్టీలో అలాంటి స్వేచ్ఛ కానీ అలాంటి భవిష్యత్తు కానీ వేరే పార్టీలలో ఉండదు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని స్ఫూర్తితో అనేక మంది యువత ఇవాళ తెలంగాణలోతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయాల్లోకి వచ్చి రాహుల్ గాంధీ లాంటి స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు ప్రజల కోసం. కాబట్టి తెలంగాణలో పథకాలు కావచ్చు, ఇవాళ ఒక పార్టీ ఆలోచన కావచ్చు, కులగణన కావచ్చు, ఇవాళ దేశానికి ఒక ఆదర్శంలాగా ఇవాళ మనం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి కమిటీలో ప్రధానంగా యువతకు పెద్దపీట వేసింది, సామాజిక వర్గాలకు పెద్దపీట వేసింది, పార్టీ కోసం కష్టపడినటువంటి అందరినీ కూడా న్యాయం చేసింది. భవిష్యత్తులో కూడా పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన అందరికి కూడా సముచిత న్యాయం చేసింది. భవిష్యత్తులో కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు, క్రమశిక్షణతో విధేయతతో పనిచేసిన వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది, ఎక్కడ కూడా అన్యాయం జరగదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ రాబోయే స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించబోతా ఉంది. రాబోయే ఇంకో 10 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండబోతా ఉంది. ఎందుకు ఉండబోతా ఉందంటే ఇక్కడ తెలంగాణలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మహిళలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవాళ రైతులు కావచ్చు, నిరుద్యోగ యువతకు కావచ్చు, ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలతోని, సంక్షేమ పథకాలతోని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల భర్తీతోని తెలంగాణలో సకల జనులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ కులమానం కాదు, ఏ పార్టీకి సమానం కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక సింగిల్ డిజిట్గా తెలంగాణలో 100కు 100 సీట్లు వచ్చే ఎన్నికల్లో కూడా రాబోతా ఉంది. రాబోయే స్థానిక సంస్థల్లో సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతా ఉంది. అక్కడ సందేహమే లేదు. సకల జనులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఎందుకున్నారంటే ఇవాళ సామాజిక వర్గాలకు పెద్దపీట వేసి కులాల అభివృద్ధి దేశం అభివృద్ధిగా, అన్ని కులాల అభివృద్ధితో పాటు సామాజిక వర్గాల అభివృద్ధి కోసం పార్టీ పనిచేస్తూ ఉంది. ఇవాళ మేజర్గా 17 నెలల్లోనే ఒక కులగణన చేసిన తర్వాత ఈ కులగణననే ఇవాళ కేంద్రం ప్రతిపాదిక తీసుకొని కులగణన, జనగణన తీసుకొచ్చి రాహుల్ గాంధీ ఒక పోరాటం ద్వారా, పాదయాత్ర ద్వారా దేశవ్యాప్త అనేక మార్పులు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి దేశం మార్పు కోసం పార్టీ పనిచేస్తూ ఉంది. ప్రధానంగా యువతకు పెద్దపీట వేస్తుంది. యువత భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే అనే విషయాన్ని కూడా మాలాంటి వాళ్ళకు ఒక స్ఫూర్తిదాయకం. కష్టకాలంలో 10 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేసినాం, అనేక పోరాటాలు నిర్మించినాం. అయినా కూడా ఈరోజు మమ్మల్ని పార్టీ గుర్తుపెట్టుకుంది. భవిష్యత్తులో కూడా పార్టీ కోసం అలిపెరగని పోరాటం చేయడానికి, పార్టీ కోసం ఎంత కష్టపడడానికైనా మరింత రెట్టింపు స్థాయిలో పార్టీ అభివృద్ధి కోసం పనిచేసి మళ్ళొక పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, స్థానిక సంస్థల్లో గెలుపు కోసం మాలాంటి యువత కష్టపడి పార్టీ కోసం పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించే మూర్ఖులందరికీ ఒక చెంపపెట్టులాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక గొప్ప తీర్పునిచ్చింది, గొప్ప న్యాయం చేసింది. కాబట్టి తెలంగాణలో సామాజిక కులాలు, మతాలు అన్నీ కూడా, సామాజిక వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాయి. అది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఏదైనా కూడా కష్టకాలంలో ఉన్న వాళ్ళకు న్యాయం చేసింది. భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇవాళ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సహకారంతో, కృషితోనే ఇవాళ పార్టీ అన్ని విధాలుగా అభివృద్ధి చెంది మళ్ళా రాబోయే 10 ఏళ్ల పాటు తెలంగాణను అభివృద్ధి చేసి అధికారంలో ఉండి తెలంగాణ సంక్షేమ పథకాలను మరింత అభివృద్ధి చేసి తెలంగాణ యువతకు పెద్దపీట వేసేలాగా, విద్య ఉద్యోగాలలో కూడా పెద్దపీట వేసి తెలంగాణ యువతకు న్యాయం చేసే దిశగా పార్టీ ఆలోచన చేస్తూ ఉందని కూడా కోరుతూ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ కూడా సాటి లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, దేశం కోసం పుట్టినటువంటి పార్టీ, దేశ స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ బీసీలకు కులగణన చేసింది, ఎస్సీలకు వర్గీకరణ చేసింది, ఇవాళ యువతకు ఉద్యోగాలు ఇచ్చింది, మహిళలకు సంక్షేమ పథకాలు ఇచ్చింది, రుణాలు ఇచ్చింది, రైతన్నకు రుణమాఫీ చేసింది. ఇంకా ఏం కావాలి అనేది ఇంకా చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పార్టీ 24 గంటలు ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. గాంధీ భవన్ అనేది ఇది ప్రజల భవనం, ఇది గాంధీ భవన్ అనేది ప్రజల కోసం కట్టినటువంటి భవనం, ఇది ప్రజల కోసం పనిచేసేది. గాంధీ భవన్ అంటే అది ప్రజల భవన్ లాగానే మనం అందరం కూడా భావించాలి. కాంగ్రెస్ అంటేనే ఇది ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ కాబట్టి, ఇది ప్రజల పార్టీ కాబట్టి, ప్రజలే కోరుకునే పార్టీ, ఇది ప్రజల హృదయాల్లో నిరంతరం ఉండే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ప్రజలతోని కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా విడదీయరాని బంధం ఉంటుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని విష ప్రచారాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రజల నుండి వేరు చేయలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ రాబోయే 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో ఉంటుంది. దాంట్లో సందేహం లేదు. తెలంగాణ దిశను మార్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. ప్రభుత్వం ఇవాళ సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి తెలంగాణ పథకాలు ఇవాళ దేశానికి ఆదర్శంలాగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. దట్ ఈజ్ ముఖ్యమంత్రి గారి కృషితోని, ముఖ్యమంత్రి గారి ఆలోచనతోని, మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు 24 గంటలకు ప్రజల దగ్గర, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు దగ్గరగా ఉండే పాలన ఏదైతే ఉందంటే అది తెలంగాణలో మాత్రమని కూడా కోరుతూ థ్యాంక్ యూ. ఇక్కడ బీసీలకు అన్యాయం జరిగింది మంత్రి పదవులలో అని చెప్తా ఉన్నాం. బీసీలకు పెద్దపీట వేసింది, ఒక ముదిరా సామాజిక వర్గాన్ని గుర్తించింది, ఇవాళ ఒక పద్మశాలికి ఇచ్చింది, ఒక గౌడుకి ఇచ్చింది. కాబట్టి తెలంగాణలో ఏ అవకాశాలు వచ్చినా బీసీలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కలగలుపుగా అందరికీ న్యాయం చేసి పార్టీకి ఇక ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఇలా వేరు కాకుండా 4 కళ్ళలాగా పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. దాంట్లో సందేహం లేదు. ఇవాళ అన్ని వర్గాలు పార్టీకి ముఖ్యమే. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం పక్క అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీసీలకు పూర్తి స్థాయిలో ఏదైతే 42% అని చెప్పారు అది ఇంతవరకు అమలు చేస్తలే, ఆ మాట కూడా ఎత్తుతలేదు కాంగ్రెస్ అని చెప్తా ఉన్నారు. అసలు బీసీల ద్రోహులు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రాబోయే స్థానిక సంస్థల్లో ఇవాళ చట్టం ఒకవైపు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే కులగణన పైన కనీసం ఒక చర్చ జరగలేదు. కాబట్టి తెలంగాణలో ప్రజల కోసం 42 రిజర్వేషన్లని ఇవాళ పార్టీ పరంగా కల్పించబోతా ఉంది. కాబట్టి స్థానిక సంస్థల్లో బరాబర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతా ఉంది. దీంట్లో సందేహం లేదు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీ క్యాండిడేట్లతో పాటు డిపాజిట్ కూడా దక్కదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగులు ధర్నాలు చేస్తామని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నారు. అంటే నిజంగా నిరుద్యోగం పోయినాక వాళ్ళు ధర్నాలు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇంకా తెలంగాణలో 17 నెలల్లోనే దేశంలో ఎక్కడ లేని విధంగా 60,000 ఉద్యోగాల భర్తీ జరిగింది. మరిన్ని ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు జరుగుతూ ఉంది. చరిత్రలో ఎక్కడ లేని విధంగా జాబ్ క్యాలెండరు ఇవాళ మనం ఆవిష్కరించుకున్నాం. ఆ విధి విధానాలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఇవాళ డిఎస్సి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, జీపీఓ లాంటి పోస్టులు కూడా త్వరలో భర్తీ జరుగుతున్నాయి. అది ఎక్కడ సందేహం లేదు. ఇది నిరుద్యోగ నిర్మూలన ప్రభుత్వం. దేశంలో ఎక్కడ లేని విధంగా ఉద్యోగాల భర్తీ తెలంగాణలో జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. భవిష్యత్తులో నిరుద్యోగులకు మళ్ళీ ఉద్యోగాల భర్తీ ఉంటుంది. నిరుద్యోగులు వేరు కాదు, నిరుద్యోగులు కాంగ్రెస్ బిడ్డలే అనే విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నిరుద్యోగ నిర్మూలన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దావోస్ పోయినా, జపాన్ పోయినా, జర్మనీ పోయినా, సింగపూర్ పోయినా నిరుద్యోగుల బిడ్డల బతుకుతు కోసమే, నిరుద్యోగ బిడ్డల భవిష్యత్తు మార్పు కోసమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు విదేశాల పర్యటన జరిగింది. కాబట్టి ఇవాళ ప్రైవేట్ రంగంలో అయినా, పారిశ్రామిక రంగంలో అయినా, సాంకేతిక రంగంలో అయినా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అయినా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ప్రతి ఖాళీలను నిరుద్యోగ యువతకు చెందాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి పదవి విరమణ చేసినటువంటి 6,000 పోస్టుల్ని ఇమ్మీడియట్గా తొలగించినటువంటి ఎవరి కోసం తొలగించింది? నిరుద్యోగ యువత కోసమే తొలగించింది. భవిష్యత్తులో నిరుద్యోగ యువకులు కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారి ఫోటోను గుండెల్లో పెట్టుకుంటారు, గాంధీ భవన్ ఫోటోను గుండెల్లో పెట్టుకుంటారు. ఇది నిరుద్యోగులు వేరు కాదు, కాంగ్రెస్ బిడ్డలనే విధంగా ఇవాళ ఎక్కడ లేని విధంగా తెలంగాణలో భర్తీ జరగబోతా ఉంది. కొందరు పిడికెడ మంది బీఆర్ఎస్ పార్టీ అంటగాగినటువంటి మూర్ఖులు పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోం. కష్టపడి చదువుకునే నిరుద్యోగ యువత కోసం
ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్